శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికి నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వ్యక్తులకు రేపటి నుండి కూడా 2038 వరకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరగబోయేది ఇదే. గ్రహాలలో విశేషమైనటువంటి సంచార రీత్యా గ్రహాలలో జరుగుతున్న మార్పుల కారణంగా వృషభ రాశి వారికి 2038 వరకు కూడా ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది జీవితంలో ప్రాప్తించబోతోంది. ఈ రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. వీరి జీవితం రాబోయేటటువంటి రోజుల్లో చాలా అద్భుతంగా వెలిగిపోబోతూ ఉంది. అదృష్టం అనేది చాలా బాగా పట్టబోతూ ఉంది. అయితే ఇంతకు ఈ వృషభ రాశి వారికి అసలు పట్టబోయే అదృష్టం ఏంటి అనే పూర్తి విషయాలను మనం తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి జాతకులకు రేపటి నుండి కూడా 2038 వరకు వీరి జీవితంలో చాలా యోగమైన మార్పులే జరగబోతున్నాయి. ఇప్పటి వరకు వీరు చేసిన ప్రతి పని కూడా సక్సెస్ కాకపోయి ఉంటే ఇక మీదట వీరి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరికి ఇక ఎంతగానో అదృష్టం అనేది ప్రాప్తించబోతోంది. మీకు మానసికమైన ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి మీరు సంతోషకరమైనటువంటి జీవితం గడపాలనుకునే మీ యొక్క ఆలోచన ముందుకు తప్పకుండా సాగుతుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు అనారోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి మీరు కోరుకున్న విధంగానే జీవితం అనేది ఇప్పుడు సాగబోతూ ఉంది. మీ కోరికలు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా నెరవేరబోతూ ఉన్నాయి. ఇక అదే విధంగా మీరు చేపట్టిన అన్ని పనులు కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. వృషభ రాశి వారు ఈ సమయంలో పరిస్థితులకు తగ్గట్టుగా మీరు డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇక రేపటి నుండి కూడా 2038 వరకు అదృష్టం అనేది వృషభ రాశి వారికి చాలా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క జీవితంలో ఎన్నో శుభ మార్పులు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మీకు కెరీర్ పరంగా ఆర్థికంగా చాలా బాగా డబ్బులను సంపాదించుకోవడానికి అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగం చేస్తూ ఉన్న వారిపైన అధికారుల ప్రశంసలు అలాగే ప్రమోషన్లు రావడం వలన ఆర్థిక పరంగా వీరు కూడా ఎంతగానో అనుకూలవంతంగా ఎదుర్కొంటారు. ఇక ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు వీళ్ళు చేస్తున్న పనులకు వారికి గతంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా ఇప్పుడు మంచిగా వారు రెట్టింపు లాభాలను పొందుకోబోతూ ఉన్నారు. ఇక ఇది వరకు మీకు ఏదైనా రుణ బాధలు కానీ అప్పులు కానీ అవన్నీ ఉన్నట్లయితే కనుక ఈ జూలై మాసంలో మీకు ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలను అనేవి వినబోతున్నారు. వృషభ రాశి వ్యక్తులకు ఇదివరకు ఏమైనా రుణ బాధలు అప్పులు ఉంటే గనుక వాటిని మీరు ఈ కాలంలో తీర్చుకోగలుగుతారు. ఇక మీకు అలాగే ఈ సమయంలో ఎన్నో శుభవార్తలు అనేవి వినే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించిన స్థలాన్ని మీరు ఖరీదైన వాహనాన్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఈ సమయంలో మీ యొక్క ఆ పాత ఆలోచనలు అనేవి ఫలించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా చేస్తారు. ఇక వ్యాపార పరంగా చూస్తే వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి నూతన నిర్ణయాలు అనేవి ఈ యొక్క వృషభ రాశి వారు అయితే ఈ కాలంలో మీరు తీసుకోబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారికి తమ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఇక వ్యాపార పరంగా చూస్తే కనుక వ్యాపారస్తులకు ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగస్తులకు వీరికి చాలా మంచి అవకాశాలే రాబోతూ ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి ఒడిదుడుకుల నుండి కూడా బయటపడగలుగుతారు. ఇక జీవిత భాగస్వామితో కలిసి మీరు సంతోషంగా టైం స్పెండ్ చేయగలుగుతారు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఏదైనా మనస్పర్ధాలు విభేదాలు వచ్చినట్లయితే గనుక అవన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక వీరైతే అందరితో కలిసి ఈ సమయంలో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి కొత్తగా మీరు బిజినెస్ పరంగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వారికి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు మొదలు పెట్టాలనుకుంటే దాని ద్వారా మీరు తప్పకుండా సక్సెస్ను సాధిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు బాగా సపోర్ట్ అందిస్తారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు ఈ సమయంలో కెరియర్ పరంగా రాబోతూ ఉన్నాయి.
అదేవిధంగా ఇదివరకు ఏమైనా పనులు ఆగిపోయి మధ్యలో ఉంటే గనుక వాటిని మీరు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ప్రజలలో వీరికి చక్కగా పేరు సంపాదించుకుంటారు. ఇక ఈ రాశికి చెందిన మహిళలు ఎవరైతే బయటకు వెళ్లి ఉద్యోగం చేయాలి అని గాని, లేదా వ్యాపారం పెట్టాలి అని గాని అనుకుంటే గనుక వారి యొక్క ఆలోచన తప్పకుండా ముందుకు సాగుతుంది.